మీరు ఇటు నుంచి ఇలా వెళ్ళండి. అంత నటన మా దగ్గర వద్దమ్మా, అలా వెళ్ళు. అబ్బా నా పొరపాటు ఎవరిగా తగిలిందే? కొట్టింది కాక కప్పులో కర్ర పెడతారు. గుడ్డోడి కొట్టి చంపేస్తున్నాను నాయన. ఒరేయ్ నువ్వు కూడా నాలాగే గుడ్డోడి పోయి చెత్తకుండి దగ్గర కుక్కలతో దెబ్బలాడుతూ ఎంగిలేకు మిమ్మల్ని కొట్టింది నేను కాదు సార్. నువ్వే నీ వాయిన బాగా అదిగో మిమ్మల్ని కొట్టింది నాడు. ఎవడాడు? అదిగో అటువైపు. ఎవడా యాదవా మళ్ళీ కొట్టాడు. ఎందుకు గుడ్డ ఆయన కొడతారు? నీకు సంబంధం లేని విషయం పని చూసుకోబా. నేను ఎవరో తెలుసా? హీరోవి అయితే ఏంటి పీకుతావా? నువ్వు హీరో అయితే నీ హీరోయిజం సినిమాల్లో చూపించు, ఇక్కడ కాదు. ఏంట్రా అందరూ తీసుకొచ్చావు? ఓ ఇది సినిమా హీరో కదన్నా, వీడు పెద్ద ఉన్న సినిమాలోనే బయట ఏం చావాలే, అందుకని ఆన్లైన్ తీసుకొచ్చాడు. చల్లే నువ్వు పని చేయనా, ఈ నదిలేసి మిగతా అందరు కుమ్మే. హీరో గారు మీరు తప్పకుండా దెబ్బలు తోలుతాయి. నువ్వు కుమ్మన్నా. మీరందరూ ఉండండి రా, వీళ్ళ సంగతి నేను ఒక్కడే చూసుకుంటాను. ఈ ఇంట్లో నువ్వు చూసుకునేది. బండి పక్కన నన్ను కొట్టరా రారా. ఎరగదీస్తాడండి. మరి మన ఫోటోగ్రఫీ అంటే ఏమనుకున్నా? నేను అన్నది మిమ్మల్ని కదా, ఆయన్ని. నేను చెప్పింది నీకే. దెబ్బ తగిలిందా? మరి ఎందుకు రా పడ్డావు? ఇచ్చే డబ్బులకి ఇంతకన్నా దెబ్బలు తింటారా? ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా? ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా? ఇంకోసారి చెప్పు. ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా? దీని అర్థం ఏంటి బాబాయ్? అదే ఏది అదే ఏది? ఇదంతా అతని కుట్ర. ఎవరతను? సూపర్ స్టార్ రజనీకాంత్. మధ్యలో ఆయన ఏం చేశాడు? లేకపోతే ఎవరైనా నా సినిమా చూడమని చెప్పి ఫస్ట్ షో చూడమంటారు, లేదా సెకండ్ షో చూడమంటారు. ఏకుందా షో చూడమని ప్రత్యేకంగా చెప్తారా? అసలు దాన్ని ఏ షో అంటారు, దానికి ఏ నంబర్ ఇస్తారు? పైగా చేయాలి సినిమా. ఆయన ఫోన్ చేశారంట, ఓ ఎగసుకెళ్ళావు, దోలు తీరింది. నన్ను రమ్మన్నావు, వచ్చుంటే నా దోలు తీరేది. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఆయనకేంటి బాబాయ్? కుళ్ళు బాబాయ్ కుళ్ళు. వరుస 9 హిట్లు ఇచ్చావు కదా, ఎక్కడ తమిళనాడుకి వెళ్ళి ఆయనకే అటాక్ ఇస్తావునని కుట్ర. సరే నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. మరి ఆడు కొట్టకుండా పడిపోయాడే. అసలు నువ్వు వాడిని కొట్టావా? కొట్టాను. ఆడు పడ్డాడా? పడ్డాడు. మ్యాటర్ ఎవరు మంది? దెబ్బ తగలకుండా ఎలా పడిపోతాడు బాబాయ్? పదకకుండా పడ్డాడా? నువ్వేలా చెప్తావు? నువ్వేలా చెప్తావు? పడ్డోడు చెప్పాలి. బాబాయ్ నేను అక్కడ ఉన్నాను, నాకు తెలుసు బాబాయ్, నేను చూశాను, నేను చెప్తున్నాను కదా. నువ్వు అన్ని ఇలాగే చెప్తావు. మొన్న ఒక అమ్మాయి నువ్వే కడుపు చేసావంది. నేను అడిగితే నాకు సంబంధం లేదన్నావు. ఇప్పుడేమో ఏమన్నా కొట్టానన్నావు, వాడు తాగకుండానే కింద పడ్డాడు చెబుతున్నావు. ఇదేమన్నా సినిమా షూటింగ్ అనుకున్నావా? లేదు బాబాయ్, ఏదో జరుగుతుంది. జరిగేది నాకు తెలియట్లా. నాకు తెలిసినట్టు ఏం జరగట్లా. నాకు తెలుసు కదా. ఏంటి? ఏ చంద్రముఖి. ఓ బలరాం. ఏంటి సుప్రియ? నాకు ఎల్లుండి సంతోష్ బాబుతో సాంగ్ షూటింగ్ ఉంది. ఎల్లుండా? రేయ్ నువ్వు వెంటనే కృష్ణ గారికి ఫోన్ చేసి నాలుగు కెమెరాలు చెప్పాయి. సుప్రియ నువ్వు మంచి డ్రెస్ వేసుకో, చాలా అందంగా కనపడాలి. ఏంట్రా ఇంకా లేటు? మేకప్ అయిపోయింది. నా డ్రెస్ ఎలా ఉంది? థ్యాంక్ యూ. నువ్వు డాన్స్ మాస్టర్ అసిస్టెంట్ కదా, సంతోష్ బాబుతో రిహార్సల్ చేసేటప్పుడు మేము దాన్నే పాటలా షూట్ చేస్తాం. నువ్వేం చేస్తావు అంటే మొత్తం డాన్సర్స్ అందరూ ఉండేలా చూడు. కెమెరా ఎక్కడ ఉంది? ఎక్కడుంటే నీకెందుకమ్మా, నువ్వు డాన్స్ చేసేటప్పుడు ఆ హీరోయిన్ లేకుండా చూడు. లేకపోతే ఒక హీరోయిన్ ఎగురుతుంటే ఒక హీరోయిన్ కూర్చున్నట్టు ఉంటది. అదే ఆర్టిస్ట్ పిలువు. నోయల్ ఓకే మాస్టర్. మిమ్మల్ని నేర్పించు. రెడీ మాస్టర్. గారు ఇది సెకండ్ పొజిషన్. సుప్రియా వేర్ ఆర్ యు? సార్ ఇక్కడి నుంచి డాన్స్ ఆడేవాళ్ళు మాత్రం వచ్చేటట్టు తీయండి సార్, ఇంకెవరు రాకూడదు. అయితే మీరు అటు సైడ్కి వెళ్ళకండి. సార్ ఒకసారి చూద్దామా? నువ్వేంటి మేకప్ వేసుకున్నావు? మీరే అందంగా కనిపించాలా, మేం కనిపించకూడదా? ఏ ఐ డోంట్ మీన్ దట్. ఓకే మూమెంట్ చూద్దాం ఒకసారి. ఓకే ఓకే మేడం మీరు వెళ్ళి 2 నిమిషాలు కూర్చోండి. సరే. హే బాయ్స్ అండ్ గర్ల్స్, రెడీ రెడీ. ఓకే రెడీ. స్టార్ట్ సౌండ్. పాట లేకుండా పాట తీసేసావా? అవును అంకుల్. నువ్వు సామాన్యుడు కాదు రోయ్ దేవాంతకుడివి. అంకుల్ దీనికి మీరు ట్యూన్ కట్టాలి. ఏంటి
తీసేసిన పాటకి నేను ట్యూన్ కట్టాలా అవును, అంకుల్. నేను కట్టను అంకుల్. కాదు అది పద్ధతి కాదు నేను కట్టాను చేత కాదు కదా వదిలేండి దానికి నేను రాస్తాను కనీసం దీనికైనా చూడని కట్టని ట్రై చేయండి నువ్వు రాసిన దానికి నేను ట్యూన్ కట్టాలా నా నేను ట్యూన్ కట్టిన దానికే నువ్వు రాయాలి హార్మోనియం లైన్లోకి వచ్చేసారు సరస్వతికి అడ్డం దిగి నాయనా ఏంటి సార్ పైకి చూస్తున్నారు పైకి చూడకపోతే సరస్వతి పలకదు నాయన 20 ఏళ్ళు అలవాడు కదా స్టూడియో దగ్గర అడుక్కొని తన్ననన 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 ఎలా ఉందిరా ఫ్రీ ఫ్రీ సార్ ఇటుగా సార్ అటు కుక్క మొహం నక్క మొహం పంది మొహం నీ మొహం ఏమిటి దరిద్రం నా ట్యూనేమిటి నీ పాట ఏమిటి మార్చు 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 ఈ మధ్య పొగుడుతుంటే ఆడియన్స్ కి నచ్చట్లేదండి తిడతనే ఉండాలి సార్ ఇట్లుంటేనే హిట్ అంకుల్ అట్లా ఆ. అయితే నేను ట్రెండ్ మారుస్తా మళ్ళీ మొదటి నుంచి ఏరా ఎద్దవ్వా తిట్టుంటే గాని హిట్లు లేదు. నన్నేం చేయమంటావు కార్తీక్? వెళ్ళి పెళ్లి చేసుకో. నన్నేం పర్మిషన్ అడగడానికి రాలేదు కదా, ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చావుగా. నీ పాటికి నువ్వు కిస్ కావాలని అడిగితే నేను కుదరదని చెప్పకుండా ఇచ్చి తీరాలి కదా.